హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ ఒక చిన్న స్కామ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. చాలా నుంచి ఈ స్కామ్ నా దృష్టిలో ఉంది బేసిక్‌గా. సో, చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ కొంత టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయ్యారు. సో, రకరకాల పేర్లున్నాయి. వాళ్ళ పేర్లు అవసరం లేదిప్పుడు. సో, జాయిన్ అయిన తర్వాత వాళ్ళకు ట్రేడింగ్ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ ఇస్తూ ఉంటాడు. సో, ఇనీషియల్‌గా వీళ్ళు 1500, 2000 అట్లా కట్టి జాయిన్ అవుతూ ఉంటారు. సో, వాడు నిఫ్టీలో బై చేయండి, సెల్ చేయండి, కాల్‌ని కొనండి, పుట్‌ని కొనండి అని చెప్పి అడ్వైజ్‌లు ఇస్తూ ఉంటాడు. సో, ఇనీషియల్‌గా వీళ్ళు ప్రాఫిట్‌లో ఉన్నా మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీళ్ళు లాస్‌లోనే ఎండ్ అయ్యారు. సో, ఇది చిన్నపాటి స్కామ్ యాక్చువల్‌గా. సో, ఎన్ఎస్‌సి వాళ్ళు ఇవాళ ఒక వాళ్ళ వెబ్‌సైట్‌లో ఇంకా కొత్తగా ఒక పాయింట్ మెన్షన్ చేశారు. అదే ఈ స్కామ్ నాకు కూడా కొంచెం కొత్తగా ఉంది. సో, అందుకే ఇది పోస్ట్ చేద్దామని చెప్పి వీడియోలో పెట్టడం జరిగింది. సో, ఎన్ఎస్ వాళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే, ప్రియాంక శర్మ అనే వ్యక్తి సో, ఒక టెలిగ్రామ్ ఛానెల్ క్రియేట్ చేశారు. దాని పేరు షేర్ మార్కెట్ బుల్ అని. సో, ఈవిడ తన ఇంట్రడక్షన్‌లో ఏం పెట్టిందంటే, తను ఒక బిట్‌కాయిన్ ట్రేడింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నట్టు పెట్టుకుంది ఇంట్రడక్షన్. సో, మీకు ట్రేడింగ్ అడ్వైజర్స్‌లో ట్రేడింగ్ టిప్స్ ఇస్తాము. సో, మార్కెట్ గురించి ఇన్సైట్స్ ఇస్తాం మీకు. అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ మీకు ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఫిక్స్డ్ పర్సెంటేజ్ రిటర్న్ మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కన్ఫర్మ్ గ్యారంటెడ్ ప్రాఫిట్ మీకు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఇన్వెస్టర్స్ అందరినీ అట్రాక్ట్ చేయడం జరిగింది. సో, ఎవరైతే వాళ్ళతో జాయిన్ అయితారో వాళ్ళకు సెపరేట్ ఛానెల్ క్రియేట్ చేశారు. వాళ్ళ సెపరేట్ గ్రూప్‌గా తయారు చేశారు. సో, వాళ్ళ దగ్గర ఆహ్, సబ్స్క్రిప్షన్ బేస్డ్ మీద ఇంత డబ్బులు అని చెప్పి తీసుకుంటున్నారు. సో, ఇనిషియల్‌గా ఇది బాగానే పోయింది. సో, వాళ్ళు కొన్ని టిప్స్ ఇచ్చారు. కొన్ని టిప్స్ వర్క్ అయినాయి, కొన్ని వర్క్ అవ్వలేదు. తర్వాత ఇప్పుడు రీసెంట్‌గా ఏం స్టార్ట్ చేశారంటే, మీ పోర్ట్‌ఫోలియోని మేమే హ్యాండిల్ చేస్తాము. సో, మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ డీటెయిల్స్ మాకు చెప్పండి. మేమే హ్యాండిల్ చేస్తామని చెప్పి అడగడం స్టార్ట్ చేశారు. సో, ఎవరైతే వీళ్ళు నమ్మి వాళ్ళకు యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఇచ్చారో వాళ్ళు లాస్ అయిపోయారు. సో, బేసిక్‌గా లాస్ అయ్యారు. సో, చాలామంది ఈ ఈ నంబర్ చాలా ఎక్కువనే ఉంది. సో, అందుకే ఎన్ఎస్‌సి వాళ్ళు ఐ థింక్ ఎవరో ఒకరు ఎన్ఎస్‌సి వాళ్ళు కంప్లెయింట్ చేసినట్టున్నారు. సో, అందుకే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళింది ఇది ఇష్యూ. సో, వాళ్ళు మిగతా ఇన్వెస్టర్స్ అలర్ట్‌గా ఉండడానికి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సో, అందుకనే ఏ టెలిగ్రామ్ ఛానెల్‌లో పడితే ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వకండి. కొన్ని తెలుగులో కూడా జెన్యూన్ టెలిగ్రామ్ ఛానెల్స్ ఉన్నాయి. ఆహ్, వాళ్ళేం టిప్స్ చెప్పరు. వాళ్ళు మార్కెట్‌లో జరుగుతున్న విషయాలు మాత్రమే చెప్తారు. దాన్ని బట్టి మనం మన సొంతంగా డిసిషన్ తీసుకోవాలి. అంతేగాని వాళ్ళు గుడ్డిగా చెప్తే మాత్రం ఎవరిని నమ్మకండి. అదొక పాయింట్. ఇంకొకటి మీకేమైనా అడ్వైజర్ ఉన్నారనుకోండి. మీరేమైనా కరెంట్‌గా మీరు అడ్వైజర్‌ని ఫాలో అవుతున్నారు. సో, ఆ అడ్వైజర్ జెన్యూనా కాదా అని తెలుసుకోవడానికి ఎన్ఎస్‌సిలో ఒక చిన్న ఆప్షన్ ఉంది. లొకేట్ యువర్ అడ్వైజర్ అని. సో, అడ్వైజర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. ఆ టైంలో మీకు తెలిసిపోతూ ఉంటది. సో, అతని రిజిస్ట్రేషన్ నంబర్ బట్టి అతను జెన్యూనా కాదా మీకు తెలుస్తూ ఉంటది. సో, సేఫ్‌గా ట్రేడ్ చేయండి. సో, ఇలాంటి ఫినాన్షియల్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా ఇంపార్టెంట్ న్యూస్ వచ్చినప్పుడు మన ఛానెల్‌లో మనం పోస్ట్ చేస్తూనే ఉంటాం. ఫాలో అవ్వండి.